రప్ప 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 ఇక మరి మళ్ళా పైన కట్టిండు మీ తాత. ఇక మరి తీరా మూదికాడికి వచ్చింది ఓట్ల పండుగ. అమ్మా అని దండం పెడితే ఒక్కొక్కరికి గుండె దర్ 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 హాటుది. ఇక మరి కోళ్ళ కలిసింది కుమార్ చౌదరి యాదవ్. ఏం చెప్పబోతాడు, ఏంది ఏం కథ, ఎటట నడుస్తుంది మరి, ఎవరి వటకు వాళ్ళు సంకాలు గుద్దుకుంటున్నారు మరి. జూబ్లీ హిల్స్లో ప్రచారం ఏ రకంగా ముంగడిపోతుంది, ఏం కథ అనేది మరి అరుచుకుందాం. ఎవరిది ఉరుకుతుంది జూబ్లీ హిల్స్ ప్రచారము? ఏదైతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ఘన విజయం సాధిస్తుంది. ఒక బీసీ నాయకుడు, ఇది బీసీ నాయకులకు ఒక పరీక్ష. ఏదైతే రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ఇవ్వాలనుకుంటుందో, ఏదైతే నవీన్ యాదవ్ విజయం సాధిస్తేనే ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి ఈ యొక్క రిజర్వేషన్ పాస్ అవుతుంది. కాబట్టి ఇది మనకు బీసీ వాళ్ళందరికీ కూడా పరీక్ష ఇది. కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడే మన ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని గట్టిగా డంకాపదంగా చెప్తున్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో 11వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతోటి ప్రతి ఒక్కరు కూడా బీసీ అనే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఇది మనకు పరీక్ష. ఇప్పుడు ప్రచారం అయిపోతుంటే జనాల ఆదరణ ఏం దొరుకుతుంది, ఏమంటారు జనాలు? నవీన్ యాదవ్ గారు మచ్చలేని నాయకుడు కాబట్టి ఎలాంటిది కూడా కావల్చుకొని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టే వాళ్ళు ఏదో రకంగా మసిబూసి మామిడికాయలు చేయాలని రౌడీ షీట్ అంటున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే అందరు ఐపీఎస్, వాళ్ళ కొడుకులు కూడా ఐపీఎస్ గారు. కాబట్టి ఏదో మసిబూసి మామిడికాయలు చేసి ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడే చూస్తాడు. ఏదైతే 14వ తారీఖు రిజర్వేషన్ అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ డంకాపదంగా గెలుస్తున్నారు. మైనార్టీలు అందరూ కూడా, బీసీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. అదే టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి జూబ్లీస్లో ప్రతి ఒక్కరిని తింపడం జరుగుతుంది. మరి 9వ తారీఖు అయితే అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేస్తారని మేము కోరుతున్నాం. మరి ఏడుస్తున్నాడు కానీ నీ పాడైపోను గారు గోపన్న నన్ను మీ చేతిలో వెళ్ళిపోయిన చెల్లి అక్క అని, మరి ఆ చెల్లె మీద పడి అక్క మీద పడి ఏడుస్తుందట. నీళ్లు కన్నీళ్లు కాదు కారుతున్నాయట. మరి ఏమన్నా సానుభూతి? ఇగో ఇప్పుడు నర్సేత నువ్వు చెప్పినది ఏడుస్తుంది అంటే సానుభూతి ఉంటుంది. ఆమె మొదటి భార్యనే కాదు, ఆమె రెండో భార్య, ఆమె చౌదరే కాదు. ఇక అవన్నీ చెప్పాలంటే ఖాతా చాలా ఉంటుంది. అందుగురించే ఏడుపు ఎక్కువ వస్తుంది. 1000 కోట్లు రాలేదని చెప్పి 100 కోట్లే ఇచ్చిండని చెప్పి రేపు ఎలక్షన్లు అయిపోయి కేటీఆర్ గారు ఏదంటే ఆమెకు వాగ్దానం చేసిండు, ఏమని నీకు ఎమ్మెల్యే చేస్తా అని చెప్పి. చనిపోయిన మాగంటి చనిపోయిన 3 రోజులకు డిక్లేర్ చేసిన మహానుభావుడు కేటీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఆమెనే ప్రకటిస్తుంది నాకు జరిగిన అన్యాయం ఏదో. మీరు ఎన్నికలైన తర్వాత చూస్తారు. ఏమైనా కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అంటున్నారు వాళ్ళు. మరి ఎట సంగతి? మీరేమో కారు పోయి షెడ్ల పడుకుందని మీరు అంటున్నారు. అది దుమ్మే కనపడుతుందట, కారు కనపడతలేదట జూబ్లీ హిల్స్లా. మరి మీది ఎట్ట ఉంది, పండుకుందా ఉక్కుతుందా? వాళ్ళే కారు ఇడిచి ఆటోలు ఎక్కుతారు, చూసినావు కదా. బాబా మరదలు రబ్బర్ చెప్పులు వేసుకొని ఆటోలు ఎక్కుతారు కారు ఇడిచి పెట్టి. ఇక్కడ పి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పటి వరకు. వాడు జనార్దన్ రెడ్డి పోయాక కాంగ్రెస్ ఖతమైన ఉండే. ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినాక మళ్ళీ పి జనార్దన్ రెడ్డి ఎట్లుండేనో అట్లా ఇప్పుడు పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ. 1978 నుంచి నేను చిన్న సిరిసిల్ల మన జనార్దన్ రెడ్డి అనుచరులము. అలాగే మా కడుపులో పుట్టిన బిడ్డ నవీన్ యాదవ్ మాకు తెలవకుండా ఎంతో సాయాలు చేసిండు. నియోజకవర్గమే కాకుండా ప్రతి జిల్లాలకి కూడా అందరికి తెలియకుండా ఎంతో సాయం చేసిండు. 30-40 మంది టీచర్లకు ఉద్యోగాలు పెట్టించిండు. ఎస్ఐలు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. అతని యొక్క సేవాభావంతో మొన్న 2000 మందికి శ్రీమంతం చేసిండు. 2000 మందికి శ్రీమంతం చేసిండు. 200 అన్న ప్రసాదం చేసిండు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళందరూ కూడా శ్రీమంతం చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా. మరి ఇప్పుడు అరుంధతి మా కంటికి కనపడతలేదు కానీ నువ్వు చేసిన 600 కోట్లు మాకు అవపడుతుంది అన్నట్టుగా వాళ్ళ కంటికి, బీఆర్ఎస్ వాళ్ళ కంటికి నవీన్ యాదవ్ రౌడీ లెక్క కనపడుతుండు. రౌడీ కావాలన్నా మీకు లేడీ కావాలన్నా అని మరి మాట్లాడుతుండు. తాత ఏం చెప్తావా కోలియాకు రాహుల్కు? రౌడీ కాదు, మేము పైల్వాన్ రౌడీగా చిత్రకిస్తాలకు తెలియదు కేటీఆర్ గారికి.
ఫైల్ వాళ్ళని రౌడీ చేస్తున్నారు. రౌడీలు అన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్నారు. మేమంతా చిన్నప్పటి నుంచి గొల్లోలం పైల్వాన్ చేసి పైల్వాన్ రౌడీగా చిత్రకిస్తున్నాడు. మరి 2002 టికెట్ ఇచ్చినాడు తెలియదు దానికి. సిరిసిల్ల మొన్న జూబ్లీస్కి వెళ్ళి ఉంటే టీఆర్ఎస్ కి మా వద్దని రేవంత్ రెడ్డి నుంచింది. అప్పుడు రౌడీ కాదా? అప్పుడేమో వాడుకొని జీప్ ఇప్పటి వరకు ఆడనే ఉంది. టీఆర్ఎస్ బొమ్మ వల్ల అండారథం ఇంకా ఉందా? ఆ సిమెంట్ మాదే, ఇటుకలు మాయే, మొత్తం ఏం చేసిన శ్రమణయానికి. గూడు కట్టుకున్నాక గూట్లోకి వచ్చింది కాకి పిల్ల కేటీఆర్ గాడు. ఆడప్పుడు ఏడుండే చిప్పలు తోముకుంటే అమెరికాలో ఉండే. అయితే ఇప్పుడు జూబ్లీస్ జనాలకి తెలియనట్టు దేశా అభివృద్ధి చేసి అడుగుమనాలని. జూబ్లీస్ లో ఏం అభివృద్ధి చేసిండు, ఎవరికి సాయం చేసిండు, ఆ అభివృద్ధి చేసి అడుగుమని ఓటు తీసుకోమని. అభివృద్ధి చేయండి రౌడీ రౌడీ అంటే రౌడీజం అప్పుడు చేయలే. ఇక్కడ మేమంతా ఫైల్ వాళ్ళము, ఒక మల్ల యుద్ధులము, గొల్లోలు అంటే ఎంతో చూపెడతాం. నీ దండం పెట్టి కథ. మరి ఇప్పుడు రాగా పోగా నవీన్ యాదవ్ మరి ఏ పార్టీ మెజార్టీతో గెలవబోతుండు, ఎటడబోతుంది ప్రచారం? ఏదైతే చిన్న సిరిసిల్ల యాదవ్ ఉన్నాడో అదే రౌడీ రౌడీ అంటుర్రు. ఎన్టీ రామారావు అభిమాని చిన్న సిరిసిల్ల యాదవ్. ఎన్టీ నందమూరి తారక రామారావు, కీర్తి నందమూరి తారక రామారావు అభిమాని చిన్న సిరిసిల్ల యాదవ్. ఆ రోజుల్లో ఏ సినిమా రిలీజ్ చేసినా సినిమా టాకీస్ లో ఉన్న సీట్లన్నీ చూపించి మొత్తం యాదవ్ సంఘం అంతా ఆ టాకీస్ లో ఉండేది. కృష్ణుని చూడకపోయినా ఎన్టీ రామారావుని చూసినాం. ఎన్టీ రామారావు అంటే మాకు అభిమానం. ఎన్టీ రామారావుకు ఏమి జరిగినా మేము ముందుండే వాళ్ళం మేమే. ఆయన దగ్గరికి వెళ్ళినా ఎలాంటిది కూడా మాకు సెక్యూరిటీ లేకుండా వెళ్ళే వాళ్ళం ఎన్టీ రామారావు దగ్గరికి. ఆ రకంగా అభిమానం మాది ఎన్టీ రామారావుది. ఒక్క ట్యాచే కాదు, మేము అవసరమైతే 10 ట్యాచ్లు పెడతాం రేపు గెలిచిన తర్వాత. దండం పెడితే చూస్తున్నారు. ఈ ఆఖరికి వస్తారా కల్లా అది తెలంగాణ భవన్లో ఇంకా ఉందా ఈ శ్రీశైలం యాదవ్ ఊనిచ్చిన రథం? పడుకుంది రాజన్న చెప్తలేడా? ఇప్పుడు రాజన్న కేసీఆర్ ఎంబడి పెగులు దాపించుకుంటే కుక్కున్నాడే కదా. ఇద్దరు కలిసి మంద ఆగేదట. ఎట పెడిచిందా పంచాయతీ పాడిగానా? వాళ్ళు అవసరం ఉన్నంత వాడుకుంటారు, ఆడికెళ్ళి పక్కకి వేస్తారు. 1970 చెప్పింది కదా. ఈ రోజు వరకు సిరిసిల్ల మన్న ఫిలిం వాళ్ళకి కానీ ఇతర వేరే జిల్లాలో కానీ అందరికి సాయం చేసుకుంటూ వచ్చింది. ఇది ఎలక్షన్ గురించే కాదు, ఎలక్షన్ అయినా కూడా ఇట్లనే జనం ఉంటారు ఇక్కడ. ఏ జిల్లాలో వచ్చినా వాళ్ళకు లోటు లేదు ఇక్కడ. నవీన్ యాదవ్ కూడా అదే బాటలో వస్తుంటూ. అందుకే ప్రజలంతా మమ్మల్ని అడగకండి, డివిజన్లో పోయి అడగండి, ఓటర్ని అడుగు. ఓటర్ని అడిగితే చెప్తారు ఎవరికి ఓటేయాలి అనేది. వాళ్ళకి ఎందుకు వేయాలి? రెండు సార్లు గెలిచిండు బీజేపీ కిషన్ రెడ్డి. ఆయన ఏమి అభివృద్ధి చేసిండు? బీజేపీ మతతత్వ పార్టీ, అది మతతత్వ పార్టీ. హిందూ అంటారు. ఆడు ఒక్క రోజు కూడా హిందువులకు ఏం చేసింది లేదు. ఒక గుడి కట్టింది లేదు. మేమన్నా గుడి కట్టించినాం, పెద్దమ్మ గుడి. నేను సిరిసిల్లమన్నా మా జనార్దన్ రెడ్డి ఆశీర్వాదంతో ఫీజారీ ఎక్కువ చేసిండు ఇక్కడంతా. మేమంతా జనార్దన్ రెడ్డి చూస్తాం. అందుకే చేతి గుర్తిగా ఓటు చేసి 11వ తేదీన అత్యధిక మేయర్తో నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఆ ఫీజారీ ఆత్మకు శాంతి అవుతుంది. అలాగే వాళ్ళ కొడుకు బేమాన్ అయినా మేము శిష్యులం బేమాన్ కాలే. మేము ఆయన వెనకాల ఉన్నాం, ఆయన అడుగుజాలని నడుస్తున్నాం. ఆయన ఆశీర్వాదం మాకు ఉంటుంది. పైకి నేను చూస్తుండు కానీ ఆడు ఈరోజు కల్లిబుల్లి మాటలు చెప్పి బీఆర్ఎస్ లో పోయిండు. మళ్ళా గర్వాపస్ అతనే వస్తాడు విష్ణువర్ధన్ రెడ్డి. అందుకే మీరు చూస్తూనే ఉంటారు. రేపు ఆమె ఓడిపోగానే మళ్ళీ ఆడ ఏముండదు స్థానమానికి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దిక్కు. ఈ కాంగ్రెస్ పార్టీ అందరికీ తలుపులు తెరిచే ఉంటాయి. వచ్చిన వాళ్ళు వద్దాము. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. మొత్తానికైతే బీజేపీ ఆశయాలను బతికించ స్కూళ్ళలో తీసుకొస్తే స్కూల్కు సంబంధించిన చైర్స్ కానీ ఫ్యాన్ కానీ వారు ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజలు ఎక్కడ పోయినా నవీన్ యాదవ్ రావాలనేది ప్రజల అభిప్రాయం బాగా అనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ప్రజలు అట్లా రౌడీ కానీ వాళ్ళు మాటకు ఇదే ముంగటేస్తారు. కానీ మీరు రౌడీ కావాలన్నా లేడీ కావాలన్నా మీరు రౌడీ కుటుంబానికి ఓట్లేస్తారా అనేది వాళ్ళు పదం పడుతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ యాదవ్లు అంటేనే కుస్తీ పోటీ ఉంటుంది. యాదవ్లో జనాభా ఎక్కువ ఉంటుంది. ఇలా గొల్లకొండ నుంచి గోల్కొండ చేశారు. కానీ ఒక చరిత్ర ఉంది యాదవ్లో. కుస్తీ వలన రౌడీ అంటే కేసీఆర్ పార్టీ ప్రారంభించినప్పుడు కేసీఆర్ గారికి చైతన్య రథం ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ బిడ్డకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పెళ్లి కొరకు. అప్పుడేమో
రౌడీ గుర్తుకు రాలే, లుచ్చగాడు గుర్తుకు రాలే, ఏది గుర్తుకు రాలే. ఇప్పుడు గుర్తుకొచ్చు. చిన్న శ్రీశైలం వారి భార్యకేమో కార్పొరేట్ టికెట్ ఇస్తావు, శ్రీశైలం గారికి కార్పొరేట్ టికెట్ ఇస్తావు. ఇప్పుడేమో నీకు ఒక యువకుని, ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వగానే రౌడీలు గుర్తుకొచ్చు. మరి రౌడీలు అంటావు, ఇలా లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి 1000 ఎకరాలు దోసుకొని ప్రజల సొమ్మి మీరు రౌడీ అవుతారబ్బా. రౌడీ ఎవడు? ఇలా ప్రజల మధ్యలో చిన్న శ్రీశైలం కానీ నవీన్ యాదవ్ కానీ రౌడీ ఎట్లా అవుతాడు? ఏ విధంగా రౌడీ అని చెప్తున్నారు? మీకు గెలవలేక ఏదో ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదో పట్టడానికి మీరు రౌడీ అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కారు కావాలన్నా, మీకు బుల్డోజర్ కావాలన్నా హైడ్రా తీసుకొచ్చి పేదల్లో ఉసురు పంచుకుర్రు. ఇంకా మళ్ళా కాంగ్రెస్ వస్తే మాత్రం ఇంకా మొత్తం మిమ్మల్ని బూర్ది చేస్తాడని రాములు అంటుండ్రు. ఏం చెప్తావు? కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దోసుకున్నారు. చెరువులు, కుంటలు, భూములు, ప్రభుత్వం యొక్క భూములను దోసి కబ్జాలు పెట్టారు. దాని కొరకే ఎవడైతే పిత్తందారులు ఉన్నారో, ఎవరైతే దోసుకున్నారో బుల్డోసర్ దొబ్బిరు. పేదవాళ్ళని చేయలే కదా, దోసుకున్న వాళ్ళని, ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్ళని. చెరువు కుంటలు ఎప్పుడో మూసుకుపోయినాయి. ఆ విధంగా దోషింది తప్ప ఇలా ప్రజల్లో ఒక మంచి కార్యక్రమం పెడుతుంది రేవంత్ రెడ్డి గారు. 1 సంవత్సరం తర్వాత అన్ని కార్యక్రమాలు ఏవైతే మెనిపోస్ట్లో పెట్టినో అవన్నీ కంప్లీట్ అవుతాయి. మళ్ళీ ఈ 3 years రేవంత్ రెడ్డి గారు ఉంటారు. జరగబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా వారే ఉంటారు. ఎందుకంటే వారు చేసే ఒక జడ్పీ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఈ విధంగా వచ్చి ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. వారికి పూర్తిగా అవగాహన ఉంది రేవంత్ రెడ్డి గారికి. తప్పకుండా వారి సేవ భావాలు ఏవైతే కమిట్మెంట్ ఉన్నాయో తప్పకుండా నెరవేరుతాయి. మరి 10 ఏళ్లలో మేము ప్రగతిని ఉడుకులో పెట్టిస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు అంతా కజపేజ వ్యవహారం చేసి పనబెట్టిరు ప్రగతిని అంటున్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల ప్రజలు భారం వేసి, మీరు 1,00,000 కోట్లు దోసుకొని 1000 ఎకరాలు దోసుకొని భారం వేసి దోసుకపోయిన మొత్తం ఇప్పుడు అది మొత్తం నింపడానికే అక్కడ ఇక్కడ అంత చేసి చేయడానికే ఇబ్బంది అవుతుంది. ప్రజలపై భారం వేసినాం. దాన్ని 80% పూడ్చడానికే, మీరు దోసుకున్న దానికి పూడ్చడానికే సమయం పడుతుంది. కొంత సమయం పడుతుంది. కొంత నిధులు రావాలంటే సమకూర్చాలా అని చేసి చేయవలసి వస్తుంది. ఇంకో 1 year అయితే అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి రేపు జూబ్లీహిల్స్లో ఎగరబోయే జెండా ఎవరిదంటావు? అరే, కాంగ్రెస్ పార్టీ జెండా భారతదేశంలో ఒక సంచలనం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ అంటేనే జెండా ఎగురుతుంది, కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఆమె ఏడుస్తున్నాడుగా, ఇల్లు తిరిగి చెల్లె గోపాల నన్ను మీ చేతిలో వెళ్ళిపోయిన అక్కో అని ఏడుస్తుందట. 10 సంవత్సరాలు చేసింది ఏం చేయలేదు డెవలప్మెంట్ అప్పుడు మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పుడు వచ్చి ఆమె ఏం చేస్తుంది? ప్రభుత్వం ఉంది, గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. గెలిచిన ఎమ్మెల్యే పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి చేస్తాడు. ఏ సేవ చేయాలన్నా, ఏ పనులు ఉన్నా, మంచి చెడు ఏదైనా కానీ, పేదలకు ఇండ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, త్రాగునీటి సమస్య అయినా ఏదైనా గవర్నమెంట్ ఉంది కదా, ప్రభుత్వం ఉంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏ పనులను అవుతాయి. నువ్వు ప్రతిపక్షంగా ఉంటే ఏ సాధిస్తావు? ప్రజలు కూడా కోరుకునేది అదే విధంగా ఉంది. జనాలకు భారీ మెజార్టీతోని, దాదాపు ఒక 55,000 మెజార్టీతోని గెలిచే అవకాశాలు నవీని ఓటేసే ప్రజలు ఆ స్థానంలో ఉన్నారు. గిదుల్లా మొత్తానికైతే ఇక మరి జూబ్లీహిల్స్ ఎగరబోయే జెండా కాంగ్రెస్ జెండే. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది అని మరి ఇక సౌదాని భూమన యాదవ్ ఈ రకంగా ఆంబాయం వెలబోసుకుంటున్న ఇక చూస్తూనే ఉంటుంది. మరి కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, జూబ్లీహిల్స్ గడ్డ.